ఎంత దుర్మార్గం అంటే రాజధాని ఇవాళ రాజధాని ఏర్పాటు అవ్వగానే అంటే దాహం తీరలేదని దానికోసం ఎంత నిస్సిగ్గుగా పచ్చిగా ఏదో అంటారు కామాతురాణం నా భయం నా లజ్జ అని ఈ దోపిడీదారులకి నా భయం నా లజ్జ ఈ ప్రభుత్వానికి. దొండపాటి రామారావు గారు అని చెప్పని అమరావతి రైతు, మందడం రైతు. ఆయన రాముడు గారు మరణించారు. ఎక్కడ మరణించాడు? మరణించింది మీ సభలో. రైతుల సమస్యలు వింటాము, ఇంకా మిగతా పొలాలు మీ ఇళ్ళు కూడా మాకు అప్పచెప్పమని మీరు మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఆయన ఆవేదన వెళ్ళబుచ్చుతూ చనిపోయాడు. ముందేం చెప్పారు? ఆయనకి స్టంట్లు ఉన్నాయి అందుకని చనిపోయాడు అన్నారు. అక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడతాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామారావు గారి శవం మీద రాజకీయం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి గారు పెమ్మసాని గారు మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవరాజకీయాలు చేస్తుందని మాట్లాడతారు. నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడతారు. సరే అండి, మేము శవాలను అడ్డం పెట్టి రాజకీయం చేస్తున్నామని అన్నాం. డాక్టర్ సుధాకర్ బాబు చావుని ఈ రోజుకి కూడా ఆయన మరణించి ఎన్నాళ్ళయింది, ఎన్ని తద్దినాలైనాయి, ఈ రోజుకి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం అది, ఆయనకు అనారోగ్య సమస్యలు లేవా? ఎవరేం చేశారు? మీరేమో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే ఉద్యోగంలోంచి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసేస్తారా? పోస్టింగ్ పెడితే మీ 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 దుశ్చర్యలకు వ్యతిరేకంగా ఫేస్బుక్లోనో వాటిలోనో ట్విట్టర్లోనో దాన్ని లైక్ కొడితేనో దాన్ని సస్పెండ్ చేస్తారా? కోవిడ్ టైంలో బాధ్యతగా ప్రవర్తించాల్సినటువంటి ఒక డాక్టర్ బాధ్యత మరిచి అసత్యాలు మాట్లాడినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోదా అంటున్నా. మీకు ఒక కమర్షియల్ ట్యాక్స్ అయినో లేకపోతే ఎవరో ఒక ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టుకుంటే మీ ఎందుకు సస్పెండ్ చేశారని అడుగుతున్నాను. ఒక సిఐ గారు మీకు నోటీస్ ఇస్తే ఆ సిఐని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అంటే అది ఉద్యోగం నుంచి నువ్వేమైనా ఉద్యోగం ఇచ్చావా? వాళ్ళ అమ్మా నాన్న కష్టపడి చదివిస్తే చదువుకున్నటువంటి ఆ వ్యక్తి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఉద్యోగం తెచ్చుకున్నటువంటి ఒక పోలీస్ అధికారిని నువ్వు ఉద్యోగం నుంచి ఎలా తీసేస్తావు? నువ్వు మాత్రం అసలు మామూలుగా ఆ శవం లేదు, శవం కన్నా అయిపోయింది, బొయ్యికలు కూడా మిగలలేదు, ఈ రోజుకి ఆ ఫోటో పుచ్చుకుని మీరు ఊరేగుతారు. జగన్ చంపాడు. ఇక్కడ ఎవడేం మాట్లాడారు? నోటికి శుద్ధి లేకుండా మాట్లాడతారు. రాముడు గారి మరణించాడు. ఎందుకు మరణించాడు? చనిపోయే ముందు మందడం రాముడు గారు మాట్లాడినటువంటి ప్రతి మాట డైయింగ్ డిక్లరేషన్ కింద తీసుకోక్కర్లేదా అని అడుగుతున్నాను. డైయింగ్ డిక్లరేషన్ కాదా అది? ఏం మాట్లాడాడు? నా పొలం మీరు అడగంగానే నా పొలం ఇచ్చాను, మీరు దాన్ని వాగులో ఇచ్చారని చెప్పి ఆ సిఆర్డీ వాళ్ళకి టైప్ చేసినోడికి ఆ సంతకాలు పెట్టినోడికి కూడా పోయే కాలం అనుకుంటా. చనిపోతా మరణ వాంగ్మూలం లాగా మందడం రాముడు గారు నాకు వాగులో స్థలం ఇచ్చారంటే వాగులో ఇవ్వలేదండి. అరే రికార్డు మాట్లాడతావేంటే? వర్షం వస్తే మునిగిపోతుంది ఆ ప్లాట్లు ఇచ్చినాయి అన్ని, దాన్ని ఏమంటారు? అరే ఆకాశం మబ్బు పడితే ఆకాశంలో మబ్బులు వస్తే ఆ ప్లాట్లో నీళ్లు ఉంటుంటే మోకాల్లో నీళ్లు ఉంటాయి, ఏమంటారు దాన్ని? వాగులో ఇచ్చావు నాకేమంటారు? రికార్డులో వాగులో ఇచ్చి కూడా ఉద్యోగం చేద్దామని నువ్వు జైలుకి వెళ్ళిపోతారు బాబు. మీకు అర్థం కావట్లా. నిజంగా రికార్డులో వాగులో ఉంటే చెరువులో ఇచ్చారు కదా, చెరువులో ప్లాట్లు ఇచ్చారు కదా, ఖచ్చితంగా ఎవరెవరు సంతకాలు పెట్టి చెరువులో ప్లాట్లు ఇచ్చారో, రాజధాని అమరావతి రైతులను మోసం చేశారో, రికార్డులో చెరువు ఉన్నోళ్ళని
పట్టాలు ఇచ్చినోడు ఎవడున్నాడో చూద్దాం ఏం జరుగుద్దో. గుణశేఖర్ బాబు ఎత్తుకెళ్తాడో చూద్ది కానీ కంగారు ఎందుకు? వాగులో ఇస్తారా? ఇంకా బొంకుతున్నారు. జరచ్చు కదా సిఆర్డీ వాళ్ళందరూ రాజకీయాల్లో. అరే మరణ వాంగ్మూలం ఇచ్చాడు, సిగ్గు లేకుండా సంతకాలు పెట్టి ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు మీరు. నా ఇల్లు వదిలేండి రా బాబు అని చెప్పాడు. అరే నా పొలం లాక్కు దెబ్బారు కదా, నా ఇల్లు వదిలేండి అని మాట్లాడుతూ మరణించాడు. ఏమన్నారు? మీ ఆ పాపం మీదిరా అని చెప్పి మాట్లాడారు. వైసీపీ ఎవరన్నా మాట్లాడి ఉంటే, ఒకళ్ళారా మాట్లాడి ఉంటే తప్పు కాదా? పొలాలు తీసుకునేప్పుడు అమరావతి అనే రైతులను కూడా ఒకసారి వినండి మీరు. అమరావతిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పొలాలు లాక్కునేప్పుడు అసలు మామూలుగా ఆ మధ్య పిఠాపురం ఎలక్షన్ గిట్టాకి వచ్చారు హైదరాబాద్ నుంచి. ఆడు ఈడు వెంకయ్య పుల్లయ్య ఆడు ఈడు ఎవడెవడో వచ్చేసాడు. అది ఎవడెవడో వచ్చి మీకు ఇక్కడ ఏమైనా జరిగితే ఫస్ట్ మేము వస్తామన్నారు. ఫస్ట్ లేదు లాస్ట్ లేదు, అంతవరకు వెళ్ళి చూసినోడు లేడు. అక్కడ ఘోరాలు జరుగుతుంటే పట్టించుకున్నోడు లేడు. గోతులు పూడితే పూడిసినోడు లేడు అక్కడ పూడుస్తాకి. రైతులకు పంట పోతే చూసినోడు లేడు. ఫస్ట్ నేను వస్తానని చాలా మంది మాట్లాడారు. ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్నారు. సేఫ్ ఎక్కడ బాబు? యముడి చేతుల్లో ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలందరి బతుకులు యముడి చేతుల్లో ఉన్నాయి. సేఫ్ హ్యాండ్స్ కాదు, క్రూయల్ హ్యాండ్స్. అలాగే అమరావతిలో భూములు లాక్కుంటాకి అసలు చూడండి, కొమ్మాలపాటి శ్రీధర్ గారు మామూలుగా అసలు ఆయనకి ఒక 5-6 జతలు చెప్పులు అయిపోయినాయి. రోజు అదే పని, కారెక్కడం. ఓటేసిన ప్రజల గురించి లేదు. రోజు పొద్దున్నే బయలుదేరి రావటం, అమరావతిలో అందరికీ చెప్పటం, మీది తినాలి మాది తినాలి అంటాం, ఫ్లాట్లు ఇచ్చేయమంటాం. ఆయన అయిపోయాడు. నరేంద్ర గారు, ధూళిపాళి నరేంద్ర గారు, ఆయన ఊరూరు వెళ్తాం, మీది తినాలి మాది తినాలి అని ఒక పాట పాడటం, ఇచ్చేయండి చంద్రబాబు గారికి అని ఫ్లాట్లు ఇచ్చేయమన్నారు. పెంటపాటి పుల్లారావు గారు, పెంటపాటి కాదు ఆయన పత్తిపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు కూడా, ఆయన కూడా గుంటూరు అవతల ఒంగోలుకి ఆనుకుని ఉంటాడు. అక్కడి నుంచి కారు వేసుకుని బర్రని అమరావతి వచ్చేయటం, మీది తినాలి మాది తినాలి అని పాట పాడటం, ఊరూరా తిరగటం. ఆలపాటి రాజా గారు, ఆయన తెనాల నుంచి బర్రని వచ్చేయటం, 2 నియోజకవర్గాలు దాటుకుని ఆయన మీది తినాలి మాది తినాలి అని పాట పాడుకుంటా ఊళ్ళెంబడి తిరిగారు. అందరినీ పొలాలు ఇచ్చేయండి అన్నారు. ఇంకో ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా శ్రీధర్ గారు ఉన్నాడు అనుకుంటున్నాను, నాకు గుర్తున్నంత వరకు. ఆయన కూడా తిరిగారు గట్టిగా. ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ ప్రజల భవిష్యత్తే కాదు, ఈ రాష్ట్రం మీ పిల్లల భవిష్యత్తు కాదు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది భవిష్యత్తు మీరివ్వాలి, మీది తినాలి మాది తినాలి అని తిరిగేదారు మొత్తం అంతా. ఈ తెనాలి బ్యాచ్ అంతా తిరిగి పొలాలు తీసుకున్నారు. ఏరయ్యా వాళ్ళ తెనాలి బ్యాచ్ ఏరంటున్నా. ఏమైపోయారు ఇవాళ? ఎవడంటే మొత్తం రైతులను మోసం చేశారు, వాళ్ళకి టోపీ పెట్టారు, కుచ్చు టోపీ. వాళ్ళ గురించి పట్టించుకునేవాళ్ళు లేడు. ఇవాళ ఎవడొచ్చాయంటే పవన్ కళ్యాణ్ గారు చుట్టాలు వచ్చేసారు తెర మీదకి. అంటే నీకు చుట్టాలు కానీ నాకు కూడా చుట్టాలేండి. అప్పుడేమో మీది తినాలి మాది తినాలని చెప్పి పొలాలు లాక్కుంటాకేమో వాళ్ళందరూ వచ్చారా? ఆలపాటి రాజా గారు, పుల్లారావు గారు, నరేంద్ర గారు, శ్రీధర్ గారు, గల్లా జయదేవ్ గారు, వీళ్ళందరూ తెగ తిరిగేశారు. ఎన్నో జతలు చెప్పులు అయిపోయినాయి. ఇవాళ ఎవడయా అంటే నారాయణ, కన్నబాబు వేసుకుని చేయొచ్చు కదా అని అడుగుతున్నా నేను. తెనాలి బ్యాచ్ని వేసుకుని ఇదంతా చెయ్యాలి కదా. అంటే మోసం చేయటానికి, మోసం చేసేశాక ఈ రకంగా వాళ్ళు అంటే పొలాలు లాక్కుంటాకేమో వాళ్ళు,
సున్నం పూయటాకేమో ఈళ్ళు. ఈ పరిస్థితిలో పాపం ఎలక్షన్కి నెల్లూరులో వడ్డీ కప్పిచ్చే వాళ్ళందరూ కూడా క్యూల్లో ఉంటే ఆటోగ్రాఫ్లు పెట్టినట్టుగా నోట్ల మీద సంతకాలు పెట్టి తెచ్చి మూటలప్పు చెప్పాడు పాపం నారాయణ గారు ప్రతి ఎలక్షన్కి. ఇవాళ నారాయణ పరిస్థితి, మంత్రి నారాయణ పరిస్థితి ఏంటయ్యా అంటే పగోడికి కూడా వద్దు అసలు. మామూలుగా అంత కుక్క సాగు చేస్తున్నాడు ఆయన. దారుణం అంటే దారుణం అనమాట. పగోడికి కూడా రాకూడదు. అంటే చంద్రబాబుని నమ్ముకుంటే, చంద్రబాబుని నమ్మితే అంటే వాళ్ళు ఎంత దీనస్థితిలోకి వస్తారు ఎవరెవరు అన్నది ఈ రాష్ట్ర ప్రజలు. నారాయణ ఒకడే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా పరిస్థితి కూడా అదే పరిస్థితి. అధోగతి పాలైపోవటమే. చంద్రబాబును నమ్ముకున్నాడు ఎవరైనా సరే అధోగతి పాలైపోతామే. పీకే గారు జాగ్రత్తగా ఉండు, మరో నారాయణలాగా అయిపోవద్దని చెప్పని జాగ్రత్త చెప్పడం అంత గురించి చేయగలిగేదే ఉంది. తోటి తెనాలోడిగా అంతకుమించి చేయగలిగేదే ఉంటుంది.